ఈరోజు మన పాఠానికి అత్యంత ప్రాముఖ్యమైన మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనములో రెండవ మాట యేసుస్వామి పలికినటువంటి మాట. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చాలు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆశిస్తున్నటువంటి మాట ఇది. 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి అని అంటే, మనుషులందరినీ కూడా క్షమించడానికి, మనుషులను నశింపజేయడానికి కాదు, మనుషులను చంపడానికి కాదు, లేకపోతే మనుషులను దూరం చేసుకోవడానికి కాదు, మనుషులను క్షమించుటకు దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఇది మనమందరం కూడా తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉన్నప్పుడు ఆయనను హింసిస్తున్న వారిని, లేకపోతే సిలువ వేసిన వారిని, ఆయన్ని చూసి అపహాస్యం చేస్తున్న వారిని, ఆయన్ని చూసి హేళన చేస్తున్న వారిని, ఆయన్ని చూసి దూషిస్తూ ఎగతాళి చేస్తూ నవ్వుకుంటున్న వారిని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాట ఏంటి? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకానికి పాపక్షమాపణ అనుగ్రహించాడు. పాపక్షమాపణ. అందుకే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అయితే మన జీవితంలో దేవుడు ఆశిస్తున్నది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, నేనును నీకు శిక్ష విధింపను అంటున్నాడు. ఎవరితో? వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీతో. ఆమె వ్యభిచారం చేసింది వాస్తవం, ఆమె పట్టుబడింది. ఇప్పుడు ఆమెకు శిక్ష విధించే అధికారము ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది అక్కడ. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయాలి. ఎవరు రాయి వేయాలి? వాళ్ళందరూ అత్యుత్సాహంతో ఆ స్త్రీని లాక్కొని వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం అయితే పురుషుని కూడా తీసుకొని రావాలి, వ్యభిచారం చేసిన వాడిని కూడా తీసుకొని రావాలి. కానీ ధర్మశాస్త్రోపదేశకులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏం చేశారంటే, పురుషుని ఎక్కడో విడిచిపెట్టేశారు, ఈ అభాగ్యురాల్ని లాక్కొని వచ్చారు. ఒక స్త్రీని లాక్కొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువులను శోధిస్తూ ఆయన్ని ఇరకాటంలో పెట్టడానికి, ధర్మశాస్త్రం ప్రకారము ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి, మాకు మోషే ఆజ్ఞాపించాడు, నువ్వేం చెప్తావు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధిస్తూ అడిగారు వాళ్ళు. ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టే ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తే అది రోమా ప్రభుత్వానికి వ్యతిరేకం. అప్పుడు నీవు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం మోపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆ స్త్రీని శిక్షించకూడదు అంటే అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నేరం మోపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఒక నేరస్తుడిగా చిత్రీకరించాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వారందరూ కూడా గుంపుకూడి వచ్చారు. అయితే అలాంటి వారితో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, మీలో పాపము లేనివాడు ఆ స్త్రీ మీద మొదట రాయి వేయాలి. వాళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ రాళ్ళు చేతపట్టుకొని వచ్చారు. ఎందుకో? ఆ స్త్రీని చంపడానికి. పాపము చేసినటువంటి ఆ స్త్రీని చంపడానికి అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు. అలాంటి వారితో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే,
మీలో పాపము లేనివాడు ఆ స్త్రీ మీద రాయి వేయాలి అని చెప్పారు. అప్పుడు ఏం జరిగింది అక్కడంటే, అందరూ కూడా ఒకరి వెంబడి ఒకరు వెళ్ళిపోయారు. ఎందుకంటే పాపము చేయని వాడు ఎవరు కూడా లేరు. పాపము చేయని వాడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ రక్షించాడు, ఆమెను కాపాడాడు, ఆమెను వారి బారి నుండి రక్షించాడు, ఆ మరణం నుండి తప్పించాడు. తర్వాత అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను కూడా శిక్ష విధింపను. ఆ స్త్రీకి శిక్ష విధించే అధికారం ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది. ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. దేవుడు మాత్రమే మనుషులను శిక్షించాలి, అవునా కదా? దేవుడు మాత్రమే మనుషులను శిక్షించాలి. తప్పు చేసినటువంటి వ్యక్తులను, మనుషులను దేవుడు మాత్రమే శిక్షించాలి. దేవునికి అధికారం ఉంది. మనుషులందరూ కూడా పాపం చేశారు. మనుషులందరూ ఏం చేశారు? పాపము చేశారు. మనుషులందరూ పాపము చేసి మరణమును సంపాదించుకున్నారు. పాపమునకు వచ్చి జీతము మరణము. అంటే మనం అందరం కూడా చనిపోవడానికి అర్హులం. మనుషులందరూ కూడా మరణించడానికి అర్హులు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాపం చేశారు. మనమందరం కూడా పాపము చేశాము. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనలను చంపడానికి అధికారం ఉన్నటువంటి దేవుడు, మనకు శిక్ష విధించడానికి అధికారం ఉన్నటువంటి దేవుడు, ఆయన ఏం చేశాడు అంటే, ఆ మరణము నుండి, ఆ శిక్ష నుండి మనల్ని దేవుడు విడిపించాడు. ఎలా విడిపించాడు అంటే, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా మనకు రావాల్సినటువంటి శిక్షను దేవుడు తన కుమారునికి విధించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయారు. చనిపోయారా లేదా? చనిపోయారు. ఆయన ఎవరి కోసం చనిపోయాడు? ఎవరి కోసం చనిపోయాడు? చెప్పండి, ఎవరి కోసం చనిపోయాడు? లోక పాపముల కోసం చనిపోయాడు. లోకం అంటే మనమే. లోకం అంటే ఎవరు? మనమే. లోకం అంటే మన కొరకు చనిపోయాడు సిలువలో. మన స్థానంలో చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఎవరి స్థానంలో? మన స్థానంలో చనిపోయాడు. మనం మరణించాలి. అయితే ఆ మరణాన్ని తాను అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను అనుభవించాడు. ఒకసారి రోమపత్రిక చూడండి, 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదవగలిగితే చూడండి. పాప పరిహారము నిమిత్తము, పాప పరిహారము నిమిత్తము. ఎవరి పాపము? ఎవరి పాప పరిహారము నిమిత్తము? ఎవరి పాప పరిహారము నిమిత్తము? ఇక్కడ కూర్చుని ఉన్న మనందరి పాప పరిహారము నిమిత్తం. మనలో ఎవరైనా చెప్పగలరా నేను ఏ పాపం చేయకుండా బ్రతికానని? చెప్పగలరా ఎవరైనా? ఎవరు చెప్పలేరు. ఒకవేళ తెగించి అలా ఎవరైనా చెబితే వాళ్ళు దేవుణ్ణే అబద్ధికునిగా చిత్రీకరిస్తున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా మీలో పాపము లేనివాడు రాయి వేయాలనగానే అందరూ భయపడి వాళ్ళ మనస్సాక్షితో పొడవబడి, మనకి పెద్ద గురువు ఎవరో తెలుసా? చెప్పాలంటే మనకు పెద్ద గురువు ఎవరంటే మన మనస్సాక్షి. జంతువులకు లేనిది మనిషికి ఉన్నది దేవుడిచ్చింది ఏంటో తెలుసా? గొప్ప వరం లాంటిది అది, మనస్సాక్షి. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడు, తప్పు మార్గంలో వెళుతున్నప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది మనల్ని. ఆ మనస్సాక్షి గద్దింపుకు ఎవరైతే లోబడి వాళ్ళ జీవితాలు మార్చుకుంటారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ కూడా మనస్సాక్షితో పొడవబడి అందరూ రాళ్ళు కింద వేసి సైలెంట్గా వెళ్ళిపోయారు. అందరికీ తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అప్పుడప్పుడు మనం అంటాం, రే నీ మనస్సాక్షికి తెలుసురా నువ్వేంటో అన్నా. అవునా కదా? పైకి ఒకవేళ నీతిమంతుల్లాగానో భక్తుల్లాగానో మాట్లాడినప్పుడు
వాళ్ళు అంటారు, నీ మనస్సాక్షికి తెలుసు నీవు ఎలాంటి వాడు, నా మనస్సాక్షికి తెలుసు నేను ఎలాంటి వాడినో. అంటే మన గురించి మనకు సరిగా చెప్పేది, బోధించేది అంటే మన మనస్సాక్షి. అందుకే మనం మన మనస్సాక్షి గద్దించినప్పుడు మనం లోబడాలి. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటకు మనస్సాక్షి ద్వారా పొడవబడి సైలెంట్గా వెళ్ళిపోయారు. సైలెంట్గా. ఇక్కడ దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి. తన సొంత కుమారుణ్ణి పంపించాడు. ఎవరి కోసం అంటే లోక పాప పరిహారము నిమిత్తము. అంటే మన నిమిత్తం. మనం చచ్చిపోవాలి. ఎందుకు? మనం చేసినటువంటి పాపాలకి మళ్ళా మనకి జీవితం లేదు, మరలా మనకి పునరుద్ధానం అనేది లేదు. ఎందుకంటే పాపం వలన వచ్చిన జీతం మరణం. అయితే దేవుడు తన మహాకృపను బట్టి, తన ప్రేమను బట్టి, లోకమును ఎంతో ప్రేమించినటువంటి దేవుడు ఆ మాటను నెరవేర్చుకున్నటకు, తన ప్రేమను కనపరుచుకున్నటకు ఏం చేశాడో తెలుసా? దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. అదే చెప్తున్నాడు చూడండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి, ఎవరి కొరకు? మన కొరకు. ఎవరిని పంపించాడు దేవుడు? తన సొంత కుమారుణ్ణి. తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మనం చేసినటువంటి పాపాలకు మనకు శిక్ష విధించాలి. అవునా కదా? మనం చేసినటువంటి పాపాలకి మనకు శిక్ష విధించాలి, మనల్ని చంపాలి, మనకి మళ్ళా జీవితం లేకుండా చేయాలి. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడు తెలుసా? మనం అనుభవించవలసినటువంటి శిక్షను తన కుమారునికి వేశాడు. ఎవరికి వేశాడు? తన సొంత కుమారునికి వేశాడు. ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో ఒకసారి మీరు చూడండి. ఇలాంటి ప్రేమ లోకంలో మీరు వెతకండి, జల్లెడు పట్టండి, ఎక్కడైనా కనిపిస్తుంది. ఇలాంటి ప్రేమ కనిపిస్తుందా? మీ బిడ్డల్ని ఇతరుల కొరకు మీరు బలిస్తారా? వాళ్ళ జీవితాల్ని త్యాగం చేస్తారా? మీరు చేయలేరు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అంటే మన శిక్షను తన కుమారుని మీద వేశాడు. మన స్థానంలో తన కుమారుణ్ణి శిక్షించాడు. ఆయన ఎందుకు సిలువలో చనిపోయాడు చెప్పండి? ఆయన ఎందుకు సిలువలో చనిపోయాడు? మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపాడు దేవుడు. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా, మనం ఏ పాపాలైతే చేశామో వాటన్నింటినీ కూడా దేవుడు తన కుమారుని మీద మోపాడు. అందుకే తన కుమారుడు సిలువలో మరణించాడు. అయితే దేవుడు తన కుమారుని ద్వారా మనకు రక్షణ ప్రసాదించాడు. ఆ శిక్ష నుండి మనల్ని తప్పించి, ఆ శిక్ష నుండి మనల్ని కరుణించి, ఆ మరణం మీద మనకు విజయాన్ని అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువులు ఏం చెప్పారు? నేనును నీకు శిక్ష విధింపను. ఆమె వాస్తవానికి చావాలి. వ్యభిచారం చేసినందుకు ఆమె చంపబడాలి. కానీ ప్రభు ఏం చేశాడు? ఆమెని రక్షించాడు. ఆమె మీద కనికరాన్ని చూపించాడు. నేను కూడా నీకు శిక్ష విధింపను, నేను కూడా నీకు శిక్ష విధింపను. తర్వాత ఏమన్నాడు ప్రభు? నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకు. అంటే దేవుడు మనకేం చెప్తున్నాడు? తన కుమారుని ద్వారా మనకేం అనుగ్రహించాడు? పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడు. మన స్థానంలో తన కుమారుణ్ణి బలిచ్చాడు. ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఇదిగో మీకు రావాల్సినటువంటి శిక్షను నా కుమారునికి వేశాను, మీరు చావాలి. అయితే నేను నా కుమారుని చంపుకున్నాను. వాస్తవానికి ఎవరు చావాలి? మీరు చావాలి.
మీరు చేసినటువంటి వ్యభిచారాలకి, దొంగతనాలకి, నరహత్యలకి. అవునా కదా? మనుషులు ఏం చేస్తున్నారు ఈరోజు? ఇవే ఏం చేస్తున్నారు మనుషులు? ఉదయం లేస్తే భయంకరమైనటువంటి కార్యాలు. అవునా కదా? ఇవన్నీ చేస్తున్నందుకు మనుషులు చచ్చిపోవాలి. దేవుడు మనుషులను నాశనం చేయాలి. అయితే దేవుడు అది కోరుకోవడం లేదు. కానీ తన కుమారుని ద్వారా ప్రతి ఒక్కరు కూడా నూతన జీవితాన్ని సంపాదించుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అంటున్నాడు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీతో. ఆమె పాపం చేసింది వాస్తవం, అది దేవునికి తెలుసు. అవునా కదా? మన అంతరంగం దేవునికి తెలుసు. సమస్తము కూడా దేవునికి బాగా తెలుసు. అయితే మన గురించి సమస్తము ఎరిగినటువంటి దేవుడు మనల్ని శిక్షించాలని అనుకోవడం లేదు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు మన జీవితంలో అంటే, నువ్వు వెళ్ళి మరలా పాపము చేయొద్దు, నువ్వు వెళ్ళి మరలా పాపము చేయకుండా బ్రతుకు అని పాప క్షమాపణ అనుగ్రహించాడు. చావకుండా బ్రతికించాడు, మరణం నుండి తప్పించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, పాపము చేయకుండా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేయాలి? పాపము చేయకుండా బ్రతకడానికి, పాప క్షమాపణ అనుగ్రహించినటువంటి ఆ దేవునికి మనము కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృతజ్ఞత అనేది లేకపోతే మనం మనుషులమే కాదు. కృతజ్ఞత అనేది ఎవరికైతే లేదో వారిని మనుషుల లెక్కలో మనం చేర్చకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులు అన్నాక ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఎవరైనా సరే, వాక్యం బోధించేవాడైనా సరే, వాక్యం వింటున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే కృతజ్ఞత లేకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో అతి గొప్ప విలువైన ఆశీర్వాదాన్ని కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి. దేవుడు అనుగ్రహించే ఘనతను కోల్పోతారు, దేవుడిచ్చే గౌరవాన్ని కోల్పోతారు, దేవుడిచ్చే ఆ మంచి జీవితాన్ని వాళ్ళు కోల్పోతారు. అది వాస్తవం. కృతజ్ఞత. యేసు ప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టుకతో పరిశుద్ధులు కాదు, పుట్టుకతో గొప్పవాళ్ళు కూడా కాదు. అయితే వాళ్ళు యేసు ప్రభుతో నడిచినంత కాలం ప్రజలు వాళ్ళని గౌరవించారు. ఎందుకో తెలుసా? వాళ్ళు యేసు ప్రభువుని వెంబడిస్తూ వాళ్ళు బ్రతికారు. ఈ స్త్రీతో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇక నువ్వు వెళ్ళి పాపం చేయొద్దు. పాపము చేస్తే, మరలా వెళ్ళి పాపం చేస్తే ఏం జరుగుతుందంటే ఎక్కువైన కీడు వస్తుంది మన మీదకి. మరలా మనము పాపంలో కనుక వెళ్ళిపోతే మన మీదకి ఎక్కువ కీడు వస్తుంది, ఎక్కువ కీడు. మనం సరి చేసుకుంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనం సరి చేసుకోకపోతే, మరలా మనం పాత జీవితంలోనికి వెళ్ళిపోతే ఎక్కువ కీడు మన మీదకి వస్తుంది. నెమ్మది ఉండదు జీవితంలో, శాంతి ఉండదు జీవితంలో, సమాధానం ఉండదు జీవితంలో, దేవుని ఆలోచనలు ఉండవు. దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. ఏం చేయాలో నీకు అర్థం కాదు, ఎటు వెళ్ళాలో నీకు అర్థం కాదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నీకు అర్థం కాదు, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో నీకు అర్థం కాదు. దేవుడు వదిలేస్తే, దేవుడు ఒకవేళ వదిలేస్తే ఎప్పుడు వదిలేస్తాడు? మరలా మనము పాపములో నుండి బయటకు రాకుండా మరలా పాపములోనే వెళ్ళిపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి పాపం చేయొద్దు, నీవు వెళ్ళి పాపం చేయొద్దు. లూకాసు వార్త 8వ అధ్యాయం మనం చూస్తే చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయంలో
ఒకసారి ప్రారంభం నుండి చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూసుకోవాలి. ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా చూడండి, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షింపబడ్డారో, బాధల నుంచి దయ్యాల నుండి విడిపింపబడ్డారో, వారందరూ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారందరూ ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభువుకి పరిచారం చేస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు. తమకు కలిగినటువంటి ఆస్తితో యేసు ప్రభువుకి వారు సహకారులుగా ఉన్నారు. మనము ప్రభు ద్వారా రక్షింపబడితే, నిజంగా దేవుడు మనల్ని తన కుమారుని ద్వారా రక్షించాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం తన కుమారుణ్ణి వెంబడించాలి. ఈ స్త్రీలు, ఈ పురుషులు, ఈ శిష్యుల వలె మనము కృతజ్ఞత కలిగి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంబడించాలి. అప్పుడు మన జీవితంలో ఒక శాంతి, ఒక సమాధానం, ఒక నెమ్మది, ఒక గౌరవం, ఒక ఘనత అనేది ఉంటుంది. మన జీవితానికి ఒక ఘనత అనేది ఉంటుంది, గౌరవం అనేది ఉంటుంది, మనసులో నెమ్మది అనేది ఉంటుంది. అలా కాకుండా మనం పాపపు జీవితంలోనికే మనం వెళ్ళిపోతే దేవుడు మనల్ని చేయి విడిచాడు. దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేస్తాడు. ఇద్దరి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరి గురించి. ఒక వ్యక్తి ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు. మరొక వ్యక్తి ఇశ్రాయేలుకు రెండవ రాజు, ఆయన దావీదు మహారాజు. వీరిద్దరు కూడా ఇశ్రాయేలీలే. వీరిద్దరిని కూడా దేవుడే ఎంపిక చేసుకున్నాడు. అయితే వీరిద్దరి ముగింపు ఒకరిది సమాధానంగాను, మరొకరిది ఘోరంగాను ఉంది. సమాధానంగా మరణించినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. అయితే నెమ్మది లేక అస్తవ్యస్తంగా అత్యంత ఘోరంగా చనిపోయిన వ్యక్తి సౌలు రాజు. ఇద్దరిని దేవుడే ఎంపిక చేసుకున్నాడు. అయితే ఎందుకు తేడా జరిగింది? వారి ముగింపులో ఎందుకు తేడా అంటే ఒక్కటే, దావీదు గారు పాపం చేశారు, సౌలు రాజు పాపం చేశారు. మనం అందరం పాపం చేసిన వాళ్ళమే. మనుషులందరూ పాపం చేసిన వాళ్ళే. అందరూ పాపం చేశారు. రాజులు పాపం చేశారు. అందరూ పాపం చేసిన వాళ్ళే. అయితే పాపము చేస్తామని దేవునికి ముందే తెలుసు. అయితే దేవుడు అది కోరుకోవటం లేదు. కానీ ఆయన మన జీవితంలో ఒక మార్పు అనేది కోరుకుంటున్నాడు. మార్పు, మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ గొప్ప అవకాశము జంతువులకు లేదు, పక్షులకు లేదు, జంతువులకు లేదు. మారు మనస్సు జంతువులకు అవసరం లేదు. జంతువులు మారాలి, పక్షులు మారాలి అని దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో రాయించలేదు. రాయించాడా? రాయించలేదు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి అని అరణ్యంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కేకలు వేశారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు కేకలు వేశారు. తర్వాత అపోస్తులు కేకలు వేశారు. ఇప్పుడు దేవుని సేవకులు కేకలు వేస్తూనే ఉన్నారు 2000 సంవత్సరాల నుండి. అంటే ఎవరు మారు మనసు పొందాలి? జంతువులు కాదు మనం, పక్షులు కాదు మనం, మనుషులు మారాలనేది దేవుని యొక్క ఆశ. దేవుడు పిలిపిస్తున్నాడు, మనం మారకపోతే, దేవుడు పిలిపిస్తున్నాడు మనకి, మనం మారకపోతే, ఆలోచించండి. మనం మారకపోతే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మనం మారకపోతే, మన జీవితాలను మనం సరి చేసుకోకపోతే, సరి చేసుకునే అవకాశం మనకే ఉంది, జంతువులకు లేదు.
మనుషులుగా సరిచేసుకునే ఆ అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని దేవుడు మనకే ఇచ్చాడు కాబట్టి మనమే సరి చేసుకోవాలి. అవునా కదా? అప్పుడప్పుడు పెద్దలు చిన్నపిల్లలకి చెప్తారు, సరి చేసుకొని సరి చేసుకో. వాళ్ళు వాళ్ళు పెద్ద అయిన తర్వాత సరి చేసుకుంటారు. అయితే ఎవరు సరి చేసుకోవాలి? పెద్దవాళ్ళు సరి చేసుకోవాలి. అవునా కదా? పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు విపరీతమైన కోపం వస్తుంది, సహజమే అది. మరి మనం తప్పు చేస్తే? అవునా కదా? మనం తప్పులు చేస్తూనే ఉంటాం, కానీ మన పిల్లలు తప్పు చేస్తే మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. అవునా కదా? మరి మనం చేస్తున్నటువంటి తప్పులన్నింటికి ఎవరికి కోపం రావాలి? దేవునికి రావాలి. కానీ దేవుడు వెంటనే తన కోపాన్ని తీర్చుకోవడంలా. మనమైతే మన పిల్లల్ని కొట్టి మన కోపాన్ని తీర్చుకుంటాం. అయితే దేవుడు కొట్టకముందే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇక్కడ దావీదు గారు పాపం చేశారు, సౌలు గారు పాపం చేశారు. అయితే ఒక వ్యక్తి కరుణించబడ్డాడు. దావీదు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు, సౌలు దేవుని యొక్క కృపకు దూరమయ్యాడు. ఎందుకు? దేవుడు పక్షపాత? కాదు. దేవుడు కావాలని చేశాడా? కాదు. వారు ఇద్దరూ తప్పు చేశారు. ఇద్దరికి కూడా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడించాడు, సరి చేసుకోమని చెప్పాడు. అయితే దావీదు గారు ఏం చేశారు తెలుసా? తెలివైనటువంటి దావీదు, గుర్తుపెట్టుకోండి, తెలివైన వాళ్ళు ఎవరంటే దేవుడు గద్దించినప్పుడు ఎవరైతే లోబడతారో వాళ్ళు తెలివైన వాళ్ళు. దేవుడు గద్దించినప్పుడు, దేవుడు బుద్ధి చెప్పినప్పుడు ఎవరైతే సరి చేసుకొని వాళ్ళ జీవితాలని సరైన మార్గంలో పెట్టుకుంటారో వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు. వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దావీదు గారు తప్పు చేశారు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చి ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే దావీదు గారు ఏం చేశారు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. దానికి ముందు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మనం కూడా అంతే కదా? తప్పులు చేసినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి చూస్తాం, సమర్థించుకోవడానికి చూస్తాం. కొంతమంది, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సమర్థించుకుంటారు, కవర్ చేసుకుంటారు. అలా చేసుకుంటే లాభమా నష్టమా? చాలా నష్టం. మన పాపాలని మనం కప్పుకుంటే చాలా నష్టం మనకి. మన పాపాలు మనల్ని ఏం చేస్తాయి? కాల్చేస్తాయి. మన పాపాలని మనం అలాగే కప్పెట్టుకుంటే మన పాపాలు మనల్ని నాశనం చేస్తాయి. ఒడిలో నిప్పు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఒడిలో నిప్పు పెట్టుకుంటే ఏం చేస్తుంది? నిప్పు కాలుస్తుంది. పాపం కూడా అంతే. పాముని జోబులో పెట్టుకొని తిరిగామనుకోండి, ఏం చేస్తుంది? పాము ఏం చేస్తుంది? కాటేస్తుంది. అవునా కదా? అది ఒక విష జంతువు, దాని గుణం మంచిది కాదు. నిప్పు కాల్చే గుణం, అది కాల్చేస్తుంది. పాపము కూడా అలాంటిదే. ఆ శిక్ష నుండి దేవుడు తప్పించడానికి మనల్ని గద్దిస్తున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి మరలా పాపము చెయ్యొద్దు. చూడండి, ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదుకు ప్రకటించాడో అంతకుముందు తప్పించుకోవడానికి చూశాడు, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఎప్పుడైతే దేవుడే తన ప్రవక్త ద్వారా నేరుగా వచ్చి మాట్లాడుతున్నాడో వెంటనే మోకాలు వేశాడు. ఎవరు? దావీదు. రాజు, ఇశ్రాయేలీయులకు రాజు, లక్షల మందికి రాజు, 40 ఏండ్లు పరిపాలించినటువంటి రాజు వెంటనే మోకాలు వేశాడు. వెంటనే. చూడండి, ఆశీర్వాదానికి కారణం ఇదే. దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు, ఎందుకు ఆశీర్వదించలేదు, ఎందుకు ఆశీర్వదించలేదు, నా కుటుంబాన్ని ఎందుకు దీవించలేదు, అభివృద్ధి చేయలేదు అంటే దేవుడు కావాలని చేయటం లేదు. ఇది మనలో ఉన్నటువంటి లోపాలని మనము గుర్తించాలి.
వెంటనే దావీదు రాజు మోకాళ్ళు వేశాడు. మోకాళ్ళు వేసి దేవుని యుద్ధ క్షమాపణ కోరాడు. చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుకున్నాడు. అందుకే దేవుడు మరలా ఏం చేశాడు తెలుసా? దావీదు రాజుని మరలా నిలబెట్టాడు. రాజుగా మరలా నిలబెట్టి అనేక సంవత్సరాలు పరిపాలన చేయడానికి కృప చూపించాడు. నెమ్మదిగా వృద్ధాప్యంలో ఒక సమాధానముతో దేవుని చిత్తానుసారంగా సొలొమోను రాజుని రాజుగా అభిషేకించి, లేకపోతే రాజుగా నిర్ణయించి కన్ను మూశాడు దావీదుగా. అయితే సౌలు మరణాన్ని మనం చూస్తే, సౌలు దినాలు మనం చూస్తే అస్తవ్యస్తంగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్తని దేవుడు పంపించి సౌలుకు బుద్ధి చెప్పించాడో సౌలు వినలా. గుర్తుపెట్టుకోండి, మన జీవితం అస్తవ్యస్తం కావడానికి మన ప్రవర్తన చాలా కారణం. మన ప్రవర్తనే మన జీవితం అస్తవ్యస్తం కావడానికి మూల కారణం. సమూయేలు ప్రవక్త యొక్క మాటలు సౌలు వినలా. ప్రవక్త మాట వినలేదంటే ఎవరి మాట వినలేదు? సౌలు దేవుని మాట వినలేదు. దేవుడు పంపించిన తన సేవకుని మాట ఎవరైతే వినరో వాళ్ళు దేవుని మాట వినలేదు అని అర్థం. ఎప్పుడైతే సమూయేలు మాటకి లోబడకుండా సౌలు రాజు తిరుగుబాటు చేశాడో దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. ఎక్కడికి వెళ్ళినా సరే అపజయం, ఎక్కడికి వెళ్ళినా సరే భయం, ఎక్కడికి వెళ్ళినా సరే ఓటమి, అంత తిరుగుబాటు చేసే స్వభావం సౌలు. దేవుడు విడిచిపెట్టేశాడు సౌలుతో మాట్లాడడం. చివరికి దేవుడి యొద్దకు వెళ్లకుండా కర్ణపిశాచి గల స్త్రీ యొద్దకు వెళ్ళాడు. యుద్ధంలో గెలుస్తానా లేదా చెప్పడానికి ఎవరి సలహా తీసుకోవడానికి వెళ్ళాడంటే కర్ణపిశాచం కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, దేవుడు మనతో మాట్లాడడం మానేస్తే మనం దేవుని ఎద్దుకు రాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం. అక్కడ బాగవుతుంది, అక్కడ బాగవుతుంది, అక్కడ బాగవుతుంది, అక్కడ బాగవుతుంది అని. ఎక్కడా బాగ్గాదు, ఎక్కడా నీకు నెమ్మది దొరకదు, ఎక్కడ సమాధానం దొరకదు. ఎక్కడ నెమ్మది దొరుకుతుందో, ఎక్కడ సమాధానం దొరుకుతుందో, ఎక్కడ శాంతి లభిస్తుందో ఆ సన్నిధికి నువ్వు రాకుండా, ఆ దేవుని యొద్దకు నువ్వు రాకుండా, ఆ దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేసినప్పుడు ఇవన్నీ కూడా నీకు దూరం అవుతాయి. చూడండి, సౌలు యొక్క జీవితము ముగింపులోనికి రాగానే అత్యంత ఘోరంగా మారిపోయింది. అత్యంత ఘోరంగా యుద్ధములో చనిపోయాడు. నెమ్మది లేకుండా చనిపోయాడు, శాంతి లేకుండా చనిపోయాడు. ఎందుకు అంత భయంకరమైనటువంటి మరణం వచ్చింది? లేక అంత భయంకరంగా అస్తవ్యస్తంగా ఎందుకు తన జీవితం మారిపోయిందంటే ప్రవక్త గద్దించినప్పుడు దేవుని మాటకు లోబడలేదు. చూడండి, నువ్వు రాజువైనా సరే దేవుని మాటకు నువ్వు లోబడాలి. నువ్వు ఎంత గొప్పవాడువైనా సరే దేవుని యొక్క మాటకు నువ్వు లోబడాలి. అప్పుడే రాజుకైనా సరే, మంత్రికైనా సరే, సామాన్యుడికైనా సరే వాళ్ళ జీవితంలో శాంతి సమాధానం. లేకపోతే శాంతి సమాధానాలు అనేవి ఉండవు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇక నీవు వెళ్ళి పాపము చేయొద్దు. మనం ఎప్పుడైతే మోకాళ్ళేసి మన పాపాన్ని ఒప్పుకొని, మన ప్రవర్తనను ఒప్పుకొని, దేవునికి అప్పగించుకొని మన జీవితాన్ని తన కుమారుణ్ణి వెంబడించడం ప్రారంభిస్తామో అప్పటి నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అప్పటి నుంచే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు. మన జీవితంలో ఘనత అనేది ఉండదు, గౌరవం అనేది ఉండదు, మన కుటుంబం ఎదుగుదల అనేది ఉండదు, ఒక మంచి సాక్ష్య జీవితం అనేది మనకు ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ వెళ్ళి పాపము చేయొద్దు.
పాపము చేస్తే ఎక్కువైన కీడు నీ మీదకి వస్తుంది. ఎక్కువైన కీడు, చూడండి, ఎక్కువైన కీడు. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2:11 ఉన్నటువంటి మాట, జయించిన వాడు రెండవ మరణం వలన ఏ హాని కూడా చెందడు. రెండవ మరణం వలన ఏ హాని కూడా చెందడు. ఎవరు? జయించిన వాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగబడి విశ్వాసములో జయించిన వాడు, విశ్వాసిగా ప్రభువును వెంబడించిన వాడు, విశ్వాసిగా కృతజ్ఞత కలిగి యేసు ప్రభువుని వెంబడించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండవ మరణములో వాళ్ళు ఏ హాని కూడా చెందరు. ఒకవేళ పాపములోనే కొనసాగితే రెండవ మరణము ద్వారా వాళ్ళకు హాని ఏం జరుగుతుంది? వాళ్ళకు హాని. రెండవ మరణము హానికరమైనది. అది అగ్నిగుండం. అదేంటది? అగ్నిగుండం. అది రెండవ మరణం. ఓకే, కాబట్టి ఆ యొక్క రెండవ మరణం వలన మనం హాని చెందకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే దేవుడు తన సొంత కుమారుని పంపించి మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు. పాప క్షమాపణ పొందుకున్నటువంటి మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. ఇంకా ఎవరైతే పాప క్షమాపణ పొందుకోలేదో, అంటే ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదో వారందరూ కూడా బాప్తిస్మానికి సిద్ధపడాలి. బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మం ద్వారా వారి పాపాలన్నీ కూడా ప్రభు యొక్క రక్తం ద్వారా కడిగి వేసుకోవాలి. తర్వాత వాళ్ళు ప్రభువుని వెంబడించాలి. అప్పుడు వాళ్ళ జీవితంలో ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక శాంతి, ఒక సమాధానం, ప్రతి సమస్యలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు. ఓకే, మనం అందరం కూడా ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటూ మరి నా చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను.